సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో తల్లికి వందనంకు సంబంధించినటువంటి హామీ కూడా ఈ విద్యా సంవత్సరం అమలు చేయమంటూ కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఏం కోరుకుంటున్నారు? అసలు ఆల్రెడీ ఇస్తానన్నటువంటి హామీ, ఎన్నికల్లో ఇచ్చారు హామీ, ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం అని చెబుతున్నారు. ఏం కోరుకుంటున్నారు? అసలు అలా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా అసలు ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. చిన్నపేటలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి ఎంతో ఆశపడ్డారు. మా తల్లిదండ్రులకు మేము సహాయంగా ఉంటాము అది అన్న చిన్న ఆశతో అందరూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి నిన్నే ఆ యొక్క న్యూస్ కూడా చూడడం జరిగింది. అలా ఎందుకు ఆ నిర్ణయం కఠినంగా తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఈ సంక్రాంతికి ఇస్తానని చెప్పి మళ్ళీ వచ్చే ఏడాది ఇవ్వడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ప్రతి పేద విద్యార్థి కూడా తల్లిదండ్రులకు మేము కూడా సహాయం చేయగలము, చదువుకుంటానన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానీ నిన్న చేసిన పనికి ప్రతి ఒక్క బిడ్డలు కూడా చాలా బాధపడుతున్నారు. పోయిన గవర్నమెంట్లో అయితే ఇచ్చిన మాట ప్రకారం అయితే కంపల్సరీగా 4 సంవత్సరాలు వేసారు అమ్మఒడి. ఈసారి తల్లికి వందనం అని చెప్పి ఈ సంవత్సరం ఆగిపోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రతి పేద బిడ్డకు కూడా ఇవ్వాల్సిందిగా మేమైతే అందరం కోరుకుంటున్నాం. ఒక ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనే కాదు, ప్రతి ఒక్క బిడ్డను కూడా గమనించాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్ అంటేనే కొద్దిగా తల్లిదండ్రులు పేదవాళ్ళు చదువుకుంటారు. అలాంటిది చదువుకు ప్రోత్సాహం ఇవ్వకుండా తీసేయడం ఆర్థికంగా చాలామంది బిడ్డలు చదువుకోలేని స్థితిలో ఉండబట్టేగా మేము తల్లిదండ్రులు అనేది ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ప్రకారమే కానీ మాకు జీతాలు తక్కువ ఉండటం వల్ల మేము కూలి పనులు చేసుకోవడం వల్ల చేసుకొని మేము తక్కువ స్థితిలో ఉండబట్టే కదా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగా పోయిన గవర్నమెంట్లో ఇంగ్లీష్ అనే ఎడ్యుకేషన్ కూడా జగన్ గారు పెట్టిన హయాంలో కూడా కొంచెం అంటే మేము తక్కువ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. మేము వాళ్ళు ఏదో మమ్మల్ని పోషించేస్తారని ఏదో కాదు, మా స్థితిని బట్టి ఇక్కడ జాయిన్ చేసి అంతకుముందు స్కాలర్షిప్ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని స్కాలర్షిప్ ఇది వరకు ఉండేది మేము చదువుకున్న హయాంలో. ఆ స్కాలర్షిప్ తీశారు. పోయిన ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చి ఈ సంవత్సరం స్టార్టింగే తీసేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక గవర్నమెంట్ మరి గమనించాలని కోరుకుంటున్నాం అందరూ. చెప్పండి, ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వమంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు అమ్మఒడి ఇవ్వాలనుకుంటున్నారు? అమ్మఒడి కావాలనే కోరుకుంటున్నాం సార్. ఏంటి సార్? అమ్మఒడి పిల్లలకి దేనికో దానికి ఉపయోగిస్తాం సార్. కావాలని కోరుకుంటాం సార్. ఏంటంటే పిల్లలకి దేనికో దానికి పనికొస్తాయి కదండి అమ్మఒడి గురించి. గవర్నమెంట్ స్కూల్లో చదివేది పేద విద్యార్థులు, అలాంటి పేద విద్యార్థులకి మీకు ఆల్రెడీ చదువుకు సంబంధించి ఉపయోగపడుతుంది. అలాంటిది ఇప్పుడు అలాంటి తీసేయడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, అమలు చేస్తాం, ఈ సంవత్సరం లేదంటున్నారు. సంవత్సరం లేదంటున్నారు సార్. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఇస్తున్నారు కదండి, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే జగన్ గారు ఇచ్చారండి గతంలోనూ, ఈ సంవత్సరం మరి ఈయన కూడా ఇచ్చి రోజులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు మరి ఇవ్వనంటే మరి పిల్లలు దేనికో దానికి అవి వస్తాయని పిల్లల్ని మేము ఇచ్చేసుకోవడం చెందడం ఏంటంటే వాళ్ళకైనా దేనికైనా ఉపయోగపడతాయి కదా సార్. ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మాకు కదండి ప్రతి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాం చూడొచ్చు. మరో తల్లిదండ్రులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు? చూస్తే కనుక గతంలో 4 ఏళ్ళకి సంబంధించి అమ్మఒడి రూపంలో పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఈ సంవత్సరం ఇవ్వలేము మేము అని చెప్పి గవర్నమెంట్ చదువు, మీరు ఏం కోరుకుంటున్నారు? మాకైతే ఆ గవర్నమెంట్ చాలా బాగుందండి. మాకు 4 సంవత్సరాలు కూడా అంత కష్టకాలం కరోనాలో కూడా ఏమి ఆపకుండా కరోనాలో కూడా మా పిల్లలకి వేశారు. మాకు కూడా అది సాయం అందింది, చాలా బాగుంది. ఇప్పుడు చదువు అన్నది ఈ కాలంలో పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాప్టాప్లు అవనివ్వండి, స్కూళ్ళలో లోపల అన్నీ కూడా బాత్రూమ్లు కానివ్వండి, స్కూళ్ళు మన పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానీ చాలా బాగా చూశారండి. ఈ ప్రభుత్వం అలాంటిది ఏం కనిపిస్తలేదు. వీళ్ళు దెబ్బలాడుకోకుండా మాలాంటి పేదల కోసం ఆలోచించి ప్రతి ఒక్క పిల్లలందరికీ కూడా అమ్మఒడి వేయాలని మేము కోరుకుంటున్నాం. అదే సార్ మా ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, చేస్తానని చెప్పాను. ప్రతి సంవత్సరంలో నేను చేయలేమని చెప్పి చేతులు ఎత్తేయడం అది కరెక్ట్ కాదు కదా సార్. మీరు చేయలేనప్పుడు మా వల్ల కాదని చెప్పాలండి. ఇప్పుడు జగన్ గారు ఏదైనా వేస్తే ప్రతిదీ మీరు బటన్ నొక్కారు అన్నారు. మీరు ఏమి కూడా చేయకుండా మరి బటన్ నొక్కి తెలవచ్చు సార్. మీరు బటన్ నొక్కకుండా దయచేసి మమ్మల్ని అందరూ గుర్తించి కూడా మాలాంటి చాలా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివి మేము పేదవాళ్ళం కాబట్టి గవర్నమెంట్ స్కూల్ వేసుకున్నాం. మమ్మల్ని ఆలోచించుకొని ఈ అమ్మఒడి అన్న రాజేసి మీరు మార్చి తల్లికి వందనం పెట్టారు. దయచేసి వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మీకు కరెక్ట్ కాదు. అది సార్ బాగా ఇబ్బందికరంగా ఉందండి. ఈ 12 రోజుల్లో వేస్తే మాకు ఏదైనా సాయంగా ఉండేది సార్.
ఇది లేక చాలా ఇబ్బంది పడుతుంది. చాలామంది కూడా ఇదే బాధల చెప్పుకున్నాం. కొంతమంది ప్రభుత్వానికి భయపడి వాళ్ళు గెలిచారని చెప్పుకున్నాం. ఇదేదో వాస్తవం సార్. మా ఉద్దేశం అది ఇదే. మీరన్నా ఎప్పుడైనా ఆలోచించుకొని మాట్లాడాల కోసం ఏళ్ళని కోరుకుంటున్నాం. గతం చాలా ప్రతిదీ ఉపయోగపడిందండి. చాలామంది ఉపయోగపడిందండి. చాలామంది ఉపయోగపడింది. మరొక విద్యార్థులు ఉన్నారు. నాన్న చెప్పు, నీకు ఎలా ఉపయోగపడింది గతంలో ఇచ్చిన అమ్మఒడి, ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను? నాకైతే లాస్ట్ 4 ఇయర్స్ అమ్మఒడి పడింది. అమ్మఒడి ద్వారా నాకైతే ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే ఏదైనా సరే ఆర్థికంగా చాలా సహాయపడింది. కాకపోతే ఈసారి ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త న్యూ గవర్నమెంట్ చాలా ప్రామిసెస్ చేసింది, బట్ అదేమీ ఇప్పుడు అవ్వట్లేదని చాలా చూస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతున్నా సరే ప్రస్తుతానికైతే ఎక్కడైనా సరే ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎడ్యుకేషన్ వల్లే డెవలప్ అయ్యిద్ది అని నా ఉద్దేశం. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్నే ఎఫెక్ట్ చేసేలా ఉండిద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరైనా సరే విద్యార్థి ఆర్థికంగా మెరుగుపడాలని కోరుకుంటారు, విద్యార్థి యొక్క స్థితి అనేది. కాకపోతే ఈ గవర్నమెంట్ విద్యార్థి యొక్క ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేస్తుందని నా ఉద్దేశం. దయచేసి ఇటువంటి హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. నాకు 4 ఇయర్స్గా నాకు చాలా ఉపయోగపడినాయి. నా బుక్స్ ఆల్రెడీ ఇదివరకు కూడా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, షూస్, ఏమేమి కావాలో ప్రతిదీ ఇచ్చారు. ఈసారి ఎలక్షన్స్ టైం కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. అది నేను 5th క్లాస్లో చదువుతున్నప్పుడైతే ఏమి ఉండే కాదు, మేము విడిగా కొనుక్కునే వాళ్ళం. అది జగన్ గారి ప్రభుత్వంలో అయితే ఇవన్నీ మాకు చాలా సహాయపడినాయి బుక్స్ అనేవి. నాకు తెలిసి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లాస్ట్ గవర్నమెంట్లోనే బాగా డెవలప్ అయిందని నా ఉద్దేశం. అండ్ అమ్మఒడి నాకైతే చాలా అంటే చాలా ఉపయోగపడింది నా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి. అలాగే ట్యాబ్స్ కూడా ఇచ్చారు. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ట్యాబ్స్ వల్ల డిఫికల్ట్ అన్న ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చాలా నాకైతే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ 10th క్లాస్లో చాలా అర్థం అవ్వాలి ఎగ్జామ్ రాయాలంటే, బేసిక్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఆ ట్యాబ్స్ బైజూస్ లెర్నింగ్ ద్వారానే నాకు ఇప్పుడు నేను మంచి స్టాండర్డ్స్లో ఆ ట్యాబ్ ఎడ్యుకేషన్ వల్ల నేను మంచి స్టాండర్డ్స్లో ఉన్నానని నా ఉద్దేశం. ఈ సంవత్సరం ట్యాబ్స్ ఇవ్వలేదు. లాస్ట్ గవర్నమెంట్లోనే నేను 8th ఉన్నప్పుడు ఇచ్చారు, అలాగే 9th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చారు. దానివల్ల మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ఆ వీడియోస్ చూడడం వల్ల, అంటే ఇక్కడ మాకుండే టీచర్ స్టాఫ్ కూడా బాగా చెప్తారు. కాకపోతే మళ్ళీ రివిజన్ కోసం మేము ట్యాబ్స్లో చూసుకునే వాళ్ళం. ఈసారి ట్యాబ్స్ ఏం లేకపోవడం, అంటే ఏదన్నా ఇవ్వడం ఇచ్చేది ఉపయోగకరంగా ఉండడానికి, వినియోగించుకోవడం అనేది మన జ్ఞానం. దాన్ని బట్టి ఇప్పుడు అందరూ అనేది ఏంటి, వేరే వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ ట్యాబ్స్ ఇచ్చడం ద్వారా పిల్లలు చెడిపోతున్నారంటే ఇప్పుడు ఇచ్చింది ఆయనే ఎలాగో ఉపయోగించాలో ఆయన చెప్పలేరు. కాబట్టి మన విద్య మనకు ఉపయోగపడేటట్టు మనం తీర్చిదిద్దుకోవాలి. కానీ ప్రతిదాన్ని ఇచ్చినందుకు కూడా తిట్టుకోవడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఏమేమి చూస్తారు మీరు అసలు ప్రత్యేకంగా? ఇప్పుడు ఉన్నటువంటి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఆ పేరు మార్చింది కూడా ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి చెబుతున్నారు. మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? నాకు తెలిసి ఇది పర్టికులర్గా ఖచ్చితంగా కాపీ సెక్షన్ అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ అమ్మఒడి అనే పథకాన్ని చాలా మంచిగా చెప్పి హామీ ఇచ్చి 99% నెరవేర్చింది. ఎలాగంటే మా పేరెంట్స్ యొక్క సిచ్యువేషన్ మిడిల్ క్లాస్, వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచుతున్నారు కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నాము. దాన్ని బట్టి లాస్ట్ గవర్నమెంట్ చేసిన దానికంటే ఈ గవర్నమెంట్ నాకు తెలిసి 1% కూడా ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తల్లికి వందనం అనేది చాలా ముఖ్యమైనది. ఆ 4 ఇయర్స్లో అదే బాగా అందరినీ అట్రాక్ట్ చేసింది కాబట్టి ఇయర్ వాళ్ళు దాన్నే కాపీ కట్టి నేమ్ మార్చాలని నా ఉద్దేశం. ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అలాంటి ఆర్థికంగా ఇచ్చే వనరులే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే కోరుకుని పరిచయం కనబడుతుంది. తల్లిదండ్రుల నుంచి కానీ ఇటు విద్యార్థులు కానీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నిలుపుకోవాలి. చూస్తే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇచ్చినటువంటి విద్యకి సంబంధించినటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి మార్పులు కూడా స్కూల్కి సంబంధించి కానీ మరేపు మెనూకి సంబంధించి జగనన్న గోరుముద్ద కానీ విద్యార్థులకు ఇచ్చినటువంటి విద్యా కానుక కిట్లు కానీ ఇవన్నీ కూడా తమకు చాలా ఉపయోగపడి, మరీ చెప్పాలంటే ట్యాబ్కి సంబంధించినటువంటి ట్యాబులు కూడా ఉపయోగపడాయి. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చాక
ట్యాబులకి సంబంధించినటువంటి ట్యాబులు ఇవ్వట్లేదు. మరేపు ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయి, సూపర్ 6 హామీలు కూడా పంగనామం పెడుతూ కూడా చూస్తే కనుక ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నట్టు తల్లికి వందనం అంటూ కూడా ఇస్తాము, నీకు 15,000 అంటూ హడావిడి చేసినటువంటి గవర్నమెంట్ కూడా ఇప్పుడు చూస్తే కనుక ఆ 15,000 కూడా ఇవ్వలేమంటూ ఈ విద్యా సంస్థల్లో చేతులు ఎట్టేయడం పట్ల విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలూరు నుంచి.